ఫ్యాక్షన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఆ ఫ్యాక్షన్ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జోడించి ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడటము, లేదనుకుంటే తమ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఎంతటి విధ్వంసానికైనా పాల్పడడం అనేటువంటిది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. దాంట్లో భాగంగానే మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం 50 మంది భక్తులందరికీ సహజంగా హిందూ భావంతో ఉన్నటువంటి దేశం ఇది. ఈ రాష్ట్రం కూడాను ప్రతి మతానికి మనం గౌరవించాలి, ప్రతి మరి పౌరుడికి కూడా గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి. దానికి భిన్నంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మరి తిరుపతి లడ్డు విషయంలో మరి అక్రమాలు చేసేదానికి భాగంగా భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా, లేదంటే వ్యవస్థలు సిగ్గుపడే విధంగా, వ్యవస్థలు తలదంచుకునే విధంగా అవినీతికి మరి మారుపేరైనటువంటి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడమే కాకుండా ఆఖరికి భక్తులు తినేటువంటి లడ్డును కూడా విషపూరితమైన పదార్థాలను వినియోగించి లడ్డును కూడా కల్తీ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోట్లాది మంది ప్రజానీకం యొక్క మరి మనోభావాల్ని దెబ్బతీయడం అనేది క్షమించరానటువంటి నేరము, ఘోరము, పాపం అని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి నేరం, ఘోరం